క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పిల్లల్ని మనం హాస్టల్కి పంపించేటప్పుడు కానీ ఊర్లోకి పంపించేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు చెప్తూ ఉంటాం. ఎవరితో గొడవ పడొద్దని, డబ్బులు జాగ్రత్తగా వాడుకోవాలని, మంచిగా భోజనం చేయాలని, పెద్దల మాటను ఆలకించాలి అని, బాగా చదవాలి అని చెప్పేసి ఎన్నో సూచనలు వారికి జాగ్రత్తలు చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు క్రీస్తు ప్రభు 12 మంది శిష్యులను ఎన్నుకొని వారికి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసేటటువంటి శక్తులను ఇచ్చేస్తూ వారిని ప్రేషిత కార్యం కోసం ప్రపంచంలోకి పంపడాన్ని చూస్తూ ఉన్నాం. అయితే వారికి ఈ కఠోరమైనటువంటి నియమాలను పాటించాలి అని చెప్తూ ఉన్నారు. మొట్టమొదటిది ఏమిటి అంటే, ప్రేషిత కార్యం అనేటటువంటిది అతి ముఖ్యమైనటువంటిది. కావున వారి మనస్సు దాని మీదనే ఉండాలి. వస్తు వినియోగం పైన కానీ, శారీరక వ్యామోహాలపైన, సుఖభోగాలపైన ఉండకూడదు. రెండోది, వారు కటిక పేదరికాన్ని అనుభవించాలి అని చెప్తూ ఉన్నారు. ఎందుకు అంటే, సువార్త ప్రచారము, సేవ అనేటటువంటివి వారి జీవితాలలో ప్రతిబింబించాలి. అప్పుడు వారిని చూసి ప్రజలు వారి యొక్క బోధని సత్యము అని నమ్ముతారు అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. అంతేకాదు, మూడోదిగా వారు లౌకికమైనటువంటి శక్తి పైన కాకుండా దేవుని బలం మీద వారు ఆధారపడాలి అని చెప్పేసి సెలవివ్వడాన్ని చూస్తూ ఉన్నాం. అందుకే క్రీస్తు ప్రభు ఈనాడు శిష్యులతో అంటూ ఉన్నారు, మీరు స్పేర్షిత కార్యానికి వెళ్ళేటప్పుడు మీతో పాటు ధనాన్ని కానీ, డబ్బులను కానీ, వస్తువులను కానీ, బట్టలను కానీ ఏది కూడా తీసుకొని వెళ్ళవద్దు అని చెప్పేసి అంటూ ఉన్నారు. మీతో దేవుని యొక్క వాక్యాన్ని, దేవుణ్ణి మోసుకొని వెళ్ళండి అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. ఎంతమంది అలా దేవుణ్ణి మోసుకొని వెళ్ళి దేవుణ్ణి ప్రసాదిస్తూ ఉన్నారు? లేకపోయినట్లయితే వస్తువుల మీద వ్యామోహాన్ని చెంది తమ జీవితాన్ని పాడు చేసుకుంటూ విశ్వాసులని దేవుని నుండి దూరపరుస్తూ ఉన్నారా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. నీ యొక్క సువార్త పరిచర్య ఎలా జరుగుతూ ఉన్నది? దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. సువార్త పరిచర్యలో వచ్చేటటువంటి ఈ శోధనలన్నిటినీ జయించేటటువంటి శక్తిని దేవుడు మీకు ప్రసాదించునుగాక. ఆమేన్.